గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానంలో ఉంది అధ్యక్ష. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తున్నట్టు అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, దాని పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడేవో చెప్పారు, అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్సే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా అందులో ఏం తేడా లేదు. సబ్సిడీ ప్రశ్న ఏంటి? ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి. కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి వేస్తున్నాం ఇది అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు మా అచ్చెన్నాయుడు గారు లేచారు, ఏకంగా మా హక్కే లేదంటారు. ఇది కొత్త ఇది హక్కులు ఎప్పుడు అధ్యక్ష తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు ఎప్పుడు మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు పూజ్య బాపూజీ తాలూకా స్ఫూర్తితో. మరి దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాం తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చి ఇది కాదు మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి. మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్. అంతా చెప్పంటే 100 ఊర్లు చెప్తాను, ఒక్క ఊరు చెప్తాను. సత్యపాడు అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సత్యపాడు విలేజ్ లో మన బెడ్ షాప్ మన షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9. ఫైన్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 9 నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకున్న ఊర్లో 50 లక్షలు పడారు అధ్యక్ష. దిస్ ఇస్ రికార్డ్. తమ దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏంటి? ఎగ్జామ్ కాదు, 9 నుంచి 10 వరకు అమ్ముకోవద్దు కదా. ఆ టైంలో 9 నుంచి 10 మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చేస్తున్నా మాట్లాడమండి సార్. నేను మళ్ళీ మాట్లాడతాను. మా జిల్లా మంత్రి గారు నేను మాట్లాడుతున్నాను, అయిపోలేదు. వారు మాట్లాడుతున్నాను, నేను కూర్చున్నాను. అవకాశం ఇస్తే లేకపోతే నేను మాట్లాడతాను. అయిపోయిన తర్వాత మాట్లాడండి. నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూడండి, ఇంకా జరుగుతున్న పరిణామ విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను. మీరు అడిగారు కాబట్టి, ఏదైనా ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడండి, నేను కూర్చుంటాను. పర్వాలేదు. మంత్రి గురించి అసలు 2004 నుంచి 14 వరకు మద్యం గురించి జరిగిన విషయం ఏంటో మనం మర్చిపోతామా? అంటే విజయనగరం జిల్లాలో మద్యం ఎలాగ అమ్మాలనే దాన్ని నేర్పించింది ఎవరు? అసలు మద్యం ఏ రకంగా ప్రమోట్ చేయాలని చెప్పింది ఎవరు? అసలు